హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో వై 90% ఆఫ్ పీపుల్ స్టే పూర్ అనేది చూద్దామా. ఈరోజు 90% మంది ఎందుకు పూర్గానే ఉండిపోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇమాజిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేసారి జాబ్ స్టార్ట్ చేశారు. ఇద్దరికి సేమ్ శాలరీ. 10 years తర్వాత ఒకరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఇంకొకరు అప్పుల్లో ఉన్నారు. వై? శాలరీ డిఫరెన్స్ కాదు, కానీ మనీ హ్యాబిట్స్ డిఫరెంట్. అంటే వాళ్ళు మనీని డిఫరెంట్గా యూస్ చేయడం వల్ల ఒకరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకొకరు కాలేదు. ఈ వీడియోలో చాలామంది ఫైనాన్షియల్గా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారో 7 కామన్ రీజన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సేవింగ్స్ చేయకపోవడం. శాలరీ వచ్చిన వెంటనే షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, మిగిలింది సేవ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. ఇది సక్సెస్ పీపుల్ అస్సలు చేయరు. సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ సేవ్ చేయాలి, మిగిలింది స్పెండ్ చేసుకోవాలి. సెకండ్, బడ్జెట్ లేకపోవడం. మనీ ఎక్కడ పోతుందో తెలియకుండా స్పెండ్ చేస్తే మంత్ ఎండ్కి అకౌంట్ ఎంటీ అవుతుంది. సో బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే రిస్ట్రిక్షన్ ఏం కాదు, అది ఎక్కడికి వెళ్తుంది అని మనీని డైరెక్షన్ ఇస్తున్నాం ఎటువైపు వెళ్తుంది అని, అంతే. బ్యాడ్ డెబిట్ అంటే మనకి ముందుగానే, అంటే మంత్ ఎండ్ వచ్చేసరికి మనీ లేకపోతే ఏం చేస్తాం? అప్పులు చేస్తాం. అంటే ఎలా? క్రెడిట్ కార్డ్స్ నుంచి మనీ తీయడం, ఇలా. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ చెప్పాలంటే. అండ్ ఈఎంఐస్, లోన్స్. మిడిల్ క్లాస్కి ఇవన్నీ ఉంటాయి, కానీ మనం శాలరీని మించి ఎక్కువ పెట్టుకోకూడదు ఈఎంఐస్. అలా ఉంటే వెల్త్ బిల్డ్ అవ్వడం చాలా కష్టం. సెకండ్ వన్, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయకపోవడం. సేవింగ్స్ మాత్రమే సరిపోవు. ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ తగ్గుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇగ్నోర్ చేయడం. అంటే మనమేం కావాలని ఇగ్నోర్ చేయం. యాక్చువల్లీ స్కూల్స్లో మనీ మేనేజ్మెంట్ నేర్పరు, కాబట్టి బుక్స్, వీడియోస్, రిలేటబుల్ ఇలా ఏదన్నా రిసోర్స్లో ద్వారా మనీ గురించి నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పరు కాబట్టి మనంతటి మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉండాలంటే నేర్చుకోవాలి. అండ్ మెయిన్, నాలెడ్జ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, మెయిన్ ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే మనం శాలరీ పెరిగింది కదా అని చెప్పేసి ఎక్స్పెన్సెస్ కూడా పెంచేస్తే ఇన్కమ్ పెరిగిన దానికి యూజ్ ఉండదు కదా. అంటే మనం ఇంకా ఇక్కడ సేవ్ చేయట్లేదు. అంటే మన ఇన్కమ్ పెరిగింది అని అంటే దాంతోపాటు మన ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. మెయిన్ అది తగ్గించుకుంటే చాలు. మెయిన్ ఇది కూడా చిన్న మనీయే కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయవద్దు. ఈరోజు చిన్నదే అవ్వచ్చు, రేపొద్దున్న చాలా పెద్దది అవుతుంది. అండ్ సెవెంత్ పాయింట్, ఇమీడియట్ హ్యాపీనెస్ కోసం ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేయడం. అంటే ఇప్పుడు ఏదో మూవీకి వెళ్ళామంటే మూవీ వద్దులే, ఇక్కడికన్నా ఏదో ఒక ఎంజాయ్మెంట్ కోసం, ఏదో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీనెస్ కోసం ఫ్యూచర్ని మనం సాక్రిఫైస్ చేసేస్తున్నాం, అంటే వదిలేస్తున్నాం, అంటే ఇగ్నోర్ చేస్తున్నట్టు చెప్పాలి అంటే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ రూపీ హ్యాజ్ ఏ జాబ్. ద పర్పస్ తెలియాలి. మెయిన్గా మనం ఆ మనీ ఖర్చు పెడుతున్నామంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎందుకు, కరెక్ట్గా యూస్ చేస్తున్నామా వచ్చిన మనీని అనేది చూసుకోవాలి. పూర్గా ఉండడం ఒక పర్మనెంట్ ఐడెంటిటీ అని కాదు, కానీ డైలీ మనీ హ్యాబిట్స్ చేంజ్ చేయకపోతే ఫైనాన్షియల్
సిచ్యువేషన్ చేంజ్ అవ్వడం కష్టం. ఫైనాన్షియల్‌గా కొంచెం ఈ రోజు నుంచి ఒక హ్యాబిట్ స్టార్ట్ చేయండి. స్పెండ్ చేయడానికి ముందు కొంచెం సేవ్ చేయండి. తర్వాత స్పెండ్ చేయండి. ఈరోజు అది చిన్న అమౌంటే కావచ్చు. కానీ రేపొద్దున్న చెప్పాను కదా! చాలా పెద్ద అమౌంట్ అవుతది. స్మా స్మాల్ చేంజెస్ టుడే కెన్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పర్పస్ తెలిస్తే అంతా ఓకే.